వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇవాళ భారీ ఎత్తున ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు హామీ ఇచ్చి యువత డిక్లరేషన్లో యూత్ డిక్లరేషన్ పేరుతో పెద్ద 6 గ్యారంటీలో గ్యారంటీ ఇచ్చి కూడా ఇవాళ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల పేరుతో ఆనాడు ఏకంగా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అగ్రనాయకత్వమే ఇన్వాల్వ్ అయ్యి సరూర్ నగర్ స్టేడియంలో భారీ ఎత్తున యువ సంఘర్షణ సభ అంటూ కూడా పెట్టినప్పటికీ కూడా హామీలు నెరవేరట్లేదు అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ఇవాళ నిరుద్యోగులు తెలంగాణలో రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ రోడ్లెక్కుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు అయితే ఎండ్రిన్ తాగాలి అని కూడా తాగండి అంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద నిరుద్యోగ లోకమంతా భగ్గుమంటా ఉంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇవాళ స్పష్టంగా వాళ్ళందరికీ అండగా ఉండేందుకు యువ సంగ్రామం పేరుతో పెద్ద ఎత్తున ఎక్కడైతే యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అదే వేదిక ద్వారా అదే ఒక మైదానం నుంచి ఇవాళ భారీ స్థాయిలో సభ తలపెట్టబోతోంది. అయితే ఈ సభకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పోలీస్ సంబంధించినటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి తరుణంలో హైకోర్టు ఎట్టకేలకు అది పూర్తి స్థాయిలో సభ నిర్వహించేందుకు పర్మిషన్లు అయితే ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇవాళ ఒకసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఆనాడు ఎన్నికల ముందు ప్రకటించినటువంటి యూత్ డిక్లరేషన్ ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ నిరుద్యోగ లోకమంతా కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము ఓటేసి గెలిపించినందుకు పెద్ద ఎత్తున మేము బస్సు యాత్రలు చేసి మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, కానీ ఎక్కడ కూడా హామీలు నెరవేర్చినటువంటి దాఖలాలు లేవంటూ కూడా స్పష్టంగా మేము ఓటేసేందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అని కూడా విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిరుద్యోగ లోకమంతా కూడా ఇవాళ అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉంది. ప్రతిరోజు ఒకవైపు దిల్సుఖ్ నగర్ కానీ లేదంటే కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ధర్నా చౌక్, ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, పారదర్శక ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ కూడా ఆనాడు పెద్ద ఎత్తున యూత్ డిక్లరేషన్ పేరుతో యువ సంఘర్షణ సభ పేరుతో సరూర్ నగర్లో పెట్టినటువంటి నేపథ్యం. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అట్లాగే ఇవాళ ఆనాడు అమరవీరుల ఉద్యమకారులకు సంబంధించినటువంటి త్యాగాల గుర్తుగా వాళ్లకు తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించినటువంటి యువతి యువకుల్ని ఉద్యమ అమరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, 25,000 రూపాయలు నెలవారీ పెన్షన్ ఇస్తామన్నారు. అవన్నీ అసలు ఇప్పటిదాకా అమరవీరుల కుటుంబాన్ని గుర్తించినటువంటి పాపానికి కూడా కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఇప్పటిదాకా సగం కాలం అయిపోయింది. కేసులు ఎత్తేయడంతో పాటుగా వాళ్లకు జూన్ 2 వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అన్నారు. ఇప్పటిదాకా కమిటీకే పరిమితమైనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఆచరణకి నోచుకోవాలి. ఇవాళ అట్లాగే ఉద్యోగ నియామకాల్లో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు. ఇదంతా కూడా జూన్ నాటికే, అంటే ప్రతి ఏడాది జూన్ నాటికి అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడ కూడా అటువంటిది ఎక్కడ అమలు కాల. దాని మీద ఎట్లా మాట్లాడారు, చిలువలు పలవలు చేసి ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఏమో ఎంట్రీ అంటున్నారు. అసెంబ్లీలో శ్రీధర్బాబు గారి ప్రకటన ఒక రకంగా ఉంది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రకటన ఒక రకంగా కనిపిస్తోంది. మేము ఇచ్చేసామని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు. వాళ్ళేమో ప్రభుత్వంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగాల కల్పన కూడా చేస్తున్నామని శ్రీధర్బాబు గారు లాంటి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగం సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. అంటే వాళ్లకు అంటే ఇవాళ డీజీపీ గారు 20,000 పోస్టులు అని చెప్తుంటే ఆ పోస్టులు భర్తీ చేయనటువంటి నేపథ్యం. మరోవైపు డిఎస్సి నియామకాలను ఇప్పటిదాకా డిఎస్సి నియామకాలు జరిగినటువంటి నేపథ్యం కూడా లేదు. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో యువ సంగ్రామం పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ భారీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ వేదికగా ఇవాళ సభ నిర్వహించబోతోంది కేటీఆర్ గారి అధ్యక్షతన. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి నిరుద్యోగ యువతతో ఆనాడు హామీ ఇచ్చి అండగా ఉండి ఏ హోటల్లో అయితే ఆయన ఆ రోజు కూర్చున్నాడో అదే హోటల్లోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి కోసం బిర్యానీ ఏర్పాటు చేశారు, కుర్చీ ఏర్పాటు చేశారు. మీరు రండి, మీరు ఆ రోజు ఎక్కడైతే కుర్చీలో కూర్చొని మీరు హామీ ఇచ్చారో నిరుద్యోగ యువతకు, ఆ రోజు ఆయన అశోక్ నగర్ కూడా వెళ్ళాడు. మరి ఇవాళ అవన్నీ గుర్తు చేయాల్సినటువంటి సందర్భం అగ్రనాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికైనా. మరి రాహుల్ గాంధీ గారు 2.5 కాలం అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటిదాకా ఆయన అసలు కనీసం ఎంత దాకా ఇచ్చారు ఏమని కూడా చూడనటువంటి దాఖలాలే మనకు స్పష్టంగా ఉన్నాయి. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి ప్రయోగానికి తెరదీశారు. ఇవాళ పెద్ద ఎత్తున ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన చేసినటువంటి ట్వీటు, చేసినటువంటి ప్రయోగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా చంపపెట్టు లాంటిది. అంటే వాళ్ళు చేసినటువంటి హామీలు మళ్ళీ గుర్తు చేయాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేసేసామని చెప్పుకుంటారు, సక్సెస్ సభలు పెడుతున్నారు వాళ్ళు. కానీ ఇవాళ నిరుద్యోగులకు బగ్గుమంటాం తెలంగాణలో. ఇట్లా నిరుద్యోగులు ప్రతిరోజు కూడా బగ్గుమంటాం.
ఇట్లా రోడ్లు ఎక్కుతున్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థి లోకం బగ్గుమంటాం ఒకవైపు. ఆనాడు మే 9న 2023లో యూత్ డిక్లరేషన్ అప్పుడు ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడతారు వినండి. ये हल्की बात नहीं है बहनों और भाइयों। तो मेरे मन में एक बहुत बड़ी जिम्मेदारी कि आपके सामने खड़े होकर मैं न झूठे वादे कर सकती हूँ, न झूठी बातें बता सकती हूँ, और आपके सामने जब मैं खड़ी होती हूँ तो ईमानदारी से मैं सच बोलना चाहती हूँ। कांग्रेस पार्टी क्या कह रही है? आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया और हम सब नेता यहाँ बैठे हुए, सब जो यहाँ मौजूद है, इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇవాళ ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా 5 ఏళ్లలో పూర్తి చేయకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించేయండి అన్నారు. మరి ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఇప్పటిదాకా గ్యారంటీల అమల్లో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ నిరుద్యోగులు అదే క్వశ్చన్ చేస్తా ఉంటే అణచివేస్తున్నారు పోలీసులు. ఇవాళ ఎక్కడిదక్కడ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు రణరంగాన్ని తలపిస్తుంది హైదరాబాద్ రోడ్లు. ఒకప్పుడు ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసినా సేమ్ అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. इस यूथ डिक्लेरेशन में ये आंदोलन में शहीद परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। हम ये भी कह रहे हैं कि शहीदों के माता पिता या उनकी पत्नियां को 25,000 रुपए की मासिक पेंशन दी जाएगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। నిరుద్యోగ వృత్తి కింద 4,000 ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన క్రియేట్ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏం చెప్పాలా? ఖచ్చితంగా నిలిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఆనాడు మేము అబద్ధాలు మాట్లాడడం, కేవలం సత్యాన్నే మాట్లాడతామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మరి ఇవాళ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా? మరి ఇవాళ ఎందుకు నిరుద్యోగ యువతను వంచింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు మోసం చేసింది అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఖచ్చితంగా నిరుద్యోగులు అడుగుతున్న తప్పు లేదు. బీఆర్ఎస్ పార్టీ సంగ్రామం పేరుతో వాళ్ళకి అండగా ఉండే అవసరాన్ని కూడా స్పష్టంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఇవాళ అందరూ స్వాగతిస్తున్నారు. పెద్ద ఎత్తున కదం దొక్కేందుకు తయారవుతున్నారు నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో. ఒకవైపు ఇవాళ స్పష్టంగా ఆనాడు ఏం మాట్లాడారో ఇవాళ గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా వాళ్లకు మీరు ఒకసారి ఇవి హామీలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చండి అని చెప్పాల్సినటువంటి బాధ్యత స్పష్టంగా ఉంది. అయితే మొదటి ప్రయత్నంగా సరూనగర్ ప్రాంగణంలో, సరూనగర్ స్టేడియంలో 18వ తారీఖు పొద్దున 10 గంటలకి యూత్ డిక్లరేషన్ ప్రతిఘటన సభగా మేము పెడుతున్న యూత్ డిక్లరేషన్ కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి యూత్ డిక్లరేషన్ అని పేరుతో ఏదైతే యువతకు అబద్ధ హామీలు ఇచ్చిందో, జాబ్ క్యాలెండర్ అని, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలని, స్కాలర్షిప్లని, ఫీజు రీఎంబర్స్మెంట్లని, ఇట్లా 20 హామీలు ఏదైతే యువతకి ఇచ్చి మోసం చేసిండ్రో ఆ యొక్క హామీలని తెలంగాణ యువతకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ యువ సంగ్రామ సభ పేరుతో 18వ తారీఖు సరూనగర్ స్టేడియంలో ప్రాంగణంలో పొద్దున 10 గంటలకు సభ జరగబోతున్నది. తెలంగాణ వ్యాప్తంగా యువత అందరికి కూడా, విద్యార్థులందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా మేము అప్పీల్ చేస్తుంది ఏమనగా, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభనే కాదు. మనమందరం మోసపోయినాం, మనమందరం కూడా దెబ్బతిన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి దెబ్బతిన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు చేయికి చేయి కలిపి, గలానికి గలం కలిపి పెద్ద ఎత్తున ప్రాంగణానికి రావాలా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రానున్న 2 సంవత్సరాలన్నా కనీసం వీళ్ళేమన్నా జాబులు ఇస్తారో లేదా వాగ్దానాలు పూర్తి చేస్తారో ఆ ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికి నమస్కరిస్తున్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి మాట్లాడుతుంది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధపు హామీలు ఇచ్చి ఖచ్చితంగా వంచిండ్రు. ఇవాళ యువతను, నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలదీయాలి. వాళ్ళది ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయాలి. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ సభ కాదు, నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు అందరూ కలిసి పెట్టుకుంటున్నటువంటి సభగా స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే నిరుద్యోగులు ఏం మాట్లాడతారో వినండి. ఎందుకు తెలుసా? ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఆ ఎంట్రీలో భాగం మీకు ఉంది. 1 లీటర్ ఎంట్రీలో సగం ఎంట్రీ మీరు తాగండి, సగం మేము తాగుతాం. అప్పుడు ఎవరు ఏంటనేది సభ వాళ్ళకు పంచుకుందాం. ఎందుకు తెలుసా? మిమ్మల్ని నమ్మినావు. మీరు రాహుల్ గాంధీ మా శిక్షణ తీసుకొచ్చి
నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేశం, ఆక్రోశం, ఆందోళన ఎట్లా కట్టలు దించుకుంటుందో చూడండి. అంటే ఎండ్రిన్ తాగండి అది సూచనలు చేసి హేళనగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి 6 గ్యారంటీల పేరుతో అమలు కాని గ్యారంటీలు ఇస్తున్నామని తెలియదా? మరి ఇవాళ ఖచ్చితంగా నిరుద్యోగుల్ని వంచి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళతో బస్సు యాత్రలు చేయించుకుని ప్రతి యూనివర్సిటీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకుని ఇవాళ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి జరిగినటువంటి అన్యాయం ఎట్లా ఎవరు దీనికి బాధ్యత వహించాలా? ఇవాళ రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీ పోయి మాట్లాడినటువంటి దాన్ని విద్యార్థులతో అసలు ఇవాళ సెంట్రల్ లైబ్రరీ సంబంధించి అసలు ఊసేసే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మరొక వైపు ఆయన ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున హంగామా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో ఆనాడు సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళటం, రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేయటం, మరి రాహుల్ గాంధీ గారు ట్వీట్ కానీ లేకుంటే ఆ రోజు చెప్పాడు కేసీఆర్ గారు 10 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాల్లో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. మరి ఎక్కడ అవన్నీ? మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ మీకు ఓటేసినంత పాపానికి వాళ్ళ నిరుద్యోగులు ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆందోళన, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కదా. ఇవాళ వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి కదా. వాళ్ళ వయసు అయిపోతుంది, వయోపరిమితి పెరిగిపోతుంది ఒకవైపు. ఇవాళ పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి భర్తీలను నింపే పరిస్థితి లేదు ప్రభుత్వంలో. అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిరుద్యోగ యువకులకు ట్రాన్స్పరెంట్ గా ఏదైతే మీరు చెప్పారు పారదర్శకంగా, మరి ఎక్కడ మీ పారదర్శకత ఏమైంది? వేర్ ఇస్ యువర్ ట్రాన్స్పరెన్సీ? అదే నరేంద్ర మోదీ గారు ఇవాళ నీటికి సంబంధించినటువంటి లీకేజీల గురించి సోనం వాంగ్చుక్ గారు ఇవాళ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తా ఉంటే 20 రోజులు దాటితే ఈ రోజు కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మీ ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరంకుశత్వాన్ని, మోడీ నిరంకుశత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏమైంది? మీ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? ఇవాళ వాళ్ళ ఇగ్నోరెన్స్ గురించి లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలను ఇవాళ బీజేపీ పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మీరు మీ రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి సెల్ఫ్ గా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువకులకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా ఇవాళ నిరుద్యోగ యువత కోరుతా ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిందో భారీ స్థాయిలో ఇవాళ నిరుద్యోగులందరూ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కలం దొక్కే సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ మీ ప్రభుత్వం అనగదొక్కే విధానంతో ఇవాళ మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినా హైకోర్టు స్పష్టంగా పర్మిషన్లు ఇచ్చింది. పెద్ద ఎత్తున అక్కడికి నిరుద్యోగ యువకులు, విద్యార్థి లోకం, ఓయూ యూనివర్సిటీ కాదు అన్ని యూనివర్సిటీ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కదిలి వచ్చి కలం దొక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఒక రకమైనటువంటి ఒలుకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ దెబ్బకని స్పష్టంగా చెప్పొచ్చు. సో మీరేమంటారు? ఇవాళ విద్యార్థి లోకం కానీ నిరుద్యోగుల యువకులందరూ కూడా ఇవాళ మీ అభిప్రాయం కూడా కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు హామీలు ఇచ్చి యూత్ డిక్లరేషన్ ఎందుకు అమలు పరచలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఇది కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ యువతను నిరుద్యోగుల్ని వాడుకున్నారా, లేకుంటే ఏం జరిగింది తెలంగాణలో, ఏం జరుగుతోంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.